నా పేరు పీతల సత్యనారాయణ అండి. కస్మాపెంటపాడు కౌలు రైతుని. మరి ధాన్యానికి గవర్నమెంట్ ఎంతైతే రేటు నిర్ణయించిందో ఆ రేటు ప్రకారంగా మరి 48 గంటల్లో మరి డబ్బులు పడిపోవడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో మరి 2 నెలలకే 3 నెలలకు కూడా డబ్బులు పడకపోతే రైతులు మరి అడిగితే ఎరిపప్ప అనే సందర్భాలు మనం గతంలో చూసాం. మరి ఆ విధానం ఇప్పుడు లేదు. ఆ సాంప్రదాయాన్ని ఎవరు పాటించరు. రైతు అనేది మరి దేశానికి ఎన్నుముకని మరి రాజకీయ నాయకులు ఎవరైనా సరే మరి రైతుని ఎంతో గౌరవంగా చూస్తారో మరి అటువంటి రైతుని మరి దిగజార్చే విధంగా మరి ఎటగారం కింద ఎరిపప్ప అనే మరి సందర్భాలు గతంలో చూసాం. మరి ఆ సంప్రదాయం లేదు ఇప్పుడు. మరి రైతుకి ఎంతో ఆనందంగా మరి ఏదైనా అప్పులు తీర్చుకోవాలన్నా మరి రాబోయే కాలానికి రబీకి మరి తొందరగా మన సాధ్యపడాలన్నా మరి ముందుకు వెళ్లాలన్నా డబ్బులు ఎమ్మటే రావడం వల్ల రైతుకి కొంత అప్పు తీర్చుకుని కొంత దగ్గర పెట్టుకుని మరి రాబోయే రబీకి ముందుకు వెళ్తానికే రైతు ముందుగా చూస్తున్నాడు. మరి ఇటువంటి మరి ప్రభుత్వాన్ని మరి ఇది మంచి ప్రభుత్వం. ధాన్యం డబ్బులు పడిపోతున్నాడు, 24 గంటలు పడిపోతున్నాడు. మందులు కొట్టేళ్ళకి ఇచ్చేస్తున్నాడు, తాటరోళ్ళకి ఇచ్చేస్తున్నాం, మిషన్ కోసిన వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. మాకు ఆనందంగా ఉందండి. గత ప్రభుత్వం మీద ఇదే పేరుతో బాగుందండి. చక్కగా ఇంతవరకు 3 నెలలకి 2 నెలలకి పడి కాదు, ఇప్పుడు అలాంటిదే 24 గంటలు పడిపోతున్నాయి. బ్యాంక్ వెళ్ళగానే నెంబర్ ఇచ్చేస్తున్నారా, బాగుందండి. నా 28 గంటలు డబ్బులు పడిపోతున్నాయండి. ఈ మందులు కొట్లు కూడా కేయి కొట్లు కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఇచ్చుకుంటున్నామండి. చాలా ఆనందంగా ఉంది. కన ప్రభుత్వంలో ఉండి నెలక 2 నెలల కాడ కూడా పడ్డాయండి డబ్బులు. ఏ రోజు బ్యాంక్ వెళ్తే పడలేదని ఊరండి, ఇలా పడిపోయినాయని ఊరండి. నేను చాలా ఆనందంగా ఉందండి మాకండి. ఇది రకంగా అయితే మాకు చాలా బాగుంటుందండి.